ఇప్పుడు ఒక చపాతీ తిన్నాను కదా, కొంచెం అన్నం పెట్టుకున్నానండి, ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ కర్రీ వేసుకొని తినేద్దాం. చిక్కుడు గింజలు చికెన్ చాలా బాగుందండి, సూపర్గా అదిపోయింది. కట్టెల పొయ్యి మీద వంట, చిక్కుడు గింజలు చికెన్ కర్రీ, ఒక చపాతీ, కొంచెం రైస్, సూపర్ అండి. మా లంచ్ అయితే అదిపోయింది, చాలా చాలా బాగుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ అయ్యి మీకు నోటిఫికేషన్ అవి వస్తుంటాయి. మంచి మంచి వంటలు అవి చూడొచ్చు. కట్టెల పొయ్యి మీద వంటలు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది, ఆ టేస్ట్ అది చూడాలి మీరు. అవి అన్నీ కూడా ఎలా వండుతున్నాను అన్నది అవి చూస్తూ నేను కట్టెల పొయ్యి మీద ఎన్ని ఇబ్బంది పడుతూ వండుతున్నాను, మన పాతకాలపు మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ చక్కగా స్వీట్ మెమరీస్ తోటి మీకు అన్నీ కూడా వివరిస్తూ చెప్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్లోకి చిక్కుడు గింజలు చికెన్ కర్రీ వండుతున్నానండి. ఇదిగో చిక్కుడుకాయలు ఒలిచేసి చక్కగా గింజలు నెల సెపరేట్ చేసుకున్నాను. ఇందులో చికెన్ వేసి కర్రీ చేస్తాను. చపాతీలు ఓ పక్కనేమో అన్నం వండుతున్నాను. దానికోసం నీళ్ళు పెట్టుకున్నాను, ఎసరు వేసుకున్నాను. చూడండి, ఇవి మరిగేదాకా ఈలోగా మనం బియ్యం అవన్నీ కూడా ఏరుకోవాలి కదా, బియ్యం ఏరుకుందాం. ఇలా చిన్న 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 పుల్లలు ఏ ఉన్నా పాడేయకుండా చూడండి ఎంత బాగా చదిరిందో మాధు. అయితే ప్రతిదీ కూడా చక్కగా ఇలాగా మనం పొయ్యిలో పెట్టుకుని మంట పెట్టుకోవచ్చు, భలేగా అనిపిస్తుంది కదా. ఇలాంటి చోటు నుంచే మనకి పొదుపు అన్నది అలవాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పుల్ల ముక్కు కూడా మనం మంట పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అసలు అందులోంచి జాగ్రత్త పుట్టుకు వస్తుంది చెప్పాలంటే కదా. ఇప్పుడు ఈ పక్కన మనం కూర కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామే. మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి, ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగాలండి మంచిగా. మనకి ఇందులో ఒక చిన్న చిన్నవి 2-3 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిక్కుడు గింజలు అండి శుభ్రంగా కడిగేసుకుని ఇందులో వేసుకుందాం. ఇదిగోండి, చిక్కుడు గింజలని చక్కగా ఇందులో వేసేసుకుందాము, మగ్గుతూ ఉంటాయి. ఈలోగా చికెన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ని శుభ్రంగా ఇలా కడిగేసుకుని ఒక 3 సార్లు ఇందులో వేసేసుకోండి. ఇంకా చికెను చిక్కుడు గింజలు ప్రోటీన్, ఇవి ప్రోటీనే అది ప్రోటీనే, అవునా. చపాతీల్లో చక్కగా తిన్నామంటే బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. మనం చపాతీలో తిందాం. నేను రైస్లో తింటాను, మా అబ్బాయి చపాతీలో తింటాడు, ఓకేనా. అలా అనుకుంటాం కానీ చపాతీ చేసేవాడు చపాతీ తినాలనిపిస్తుంది, రైస్ తిన్నప్పుడు రైస్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ తినేటోళ్ళకి ఇదొద్దు అదొద్దు అని అనిపించదు, అసలు అన్ని తినాలనిపిస్తుంది. రైస్తో తింటే ఒక టేస్ట్, చపాతీతో తింటే ఒక టేస్ట్, అన్ని టేస్ట్లు కావాలి. పూరి ఉంటే పక్కన పూరితో ఒకటి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం, అందులో వేసుకుంటే బాగా మగ్గుతుంది మంచిగా. ఇదిగోండి, ఇలాగ ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటే కలిపేసుకుని మంచిగా మూత పెట్టుకున్నామంటే బాగా మగ్గిపోతుంది. ఇలా మూకుడులో అయితే నేను వంటలు చేసుకున్నాం అనుకోండి, ఇలాగా ఉంటుంది కదా. టేస్ట్ కూడా ఆ స్మోకీ ఫ్లేవర్ అయ్యి పట్టి కుండల్లోంచి అది స్మోకీ ఫ్లేవర్ అది కూడా వస్తుంది, పట్టుకుంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అవుతుంది. ఇప్పుడు మగ్గనిద్దాం. ఈలోగా మనం బియ్యం ఏరుకుందాం. బియ్యంలో రాళ్ళు వేస్తున్నాను, వడ్లు వేస్తున్నాను. మసిగుడ్లు ఇదిగో. ఇప్పుడేమో చేతి క్లాత్, హ్యాండ్ క్లాత్ ఏమంటారే, గ్యాస్ కడ క్లాతులు, మసిగుడ్డ అని అంటారు. అప్పుడు మసాది అంటుకునేది కాబట్టి క్లాతులకి ఇలాగే మసిగుడ్డ అనుకునేవాళ్ళం. ఇదిగోండి, మనకి ఆవిరే ఎక్కువ. చికెన్ చూడండి మంచిగా మగ్గింది, చూసారా. పొయ్యి మీద మగ్గింది కూడా, అసలు అది ఫ్లేవర్ కూడా బాగా మంచిగా అనిపిస్తుంది మగ్గుతున్నప్పుడు కూడా. చాలా బాగుంది. పసుపు డబ్బా ఇవ్వమ్మా, ఇక్కడే ఉంది. ఇలాగే అంటారు కదా కన్ఫ్యూజ్గా. కొంచెం పసుపు వేసుకుందాం, కారం. అప్పుడు ఆయిల్ చాలా తక్కువ, ఎంత తక్కువ అంటే కొంచెం వేసుకొని వండుకునేటోళ్ళు. ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేసేసేవారు కాదు. చక్కగా 2 లవంగాలు అవి శనికల మీద గసగసాలు కంపల్సరీ ఉండేవి, నూరేసి వేసేవారు. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం నేను లవంగాలు దాచిన చెక్క పౌడర్ మిక్సీలో పట్టింది, చూసారా ఎంత చిటికుడు వేస్తున్నాను అలాగా. ఇదిగోండి, ఇలాగా 2 చిటికులు జీరా పౌడర్, ధనియా పౌడర్. ఇలా కలిపేసుకొని పొగొచ్చేస్తుంది, ఆవిరే ఎక్కువ. అదే కదమ్మా మంచిది.
ఒక నిమిషం పాటు అలా మగ్గనిద్దాం. మనకి కూర మగ్గుతూ ఉంటుందండి. బియ్యం అయితే ఏరేసాం కదా, ఈలోగా శుభ్రంగా కడిగేసుకుందాము. కడిగి ఈ వాటర్ని మొక్కల్లో ఇవి వేసేసుకుంటాం. అక్కడ బకెట్ ఉంచుడు, బకెట్లో వేసి మొక్కలు వేయద్దా, తర్వాత వేస్తాను నేను. ఓకే. చాలా కింద అయినా కానీ మంచిగా వంట చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలాగా క్యాన్లోనే ఇవి వేసి పెట్టేస్తున్నాను. ఆ వాటర్ వేసుకుంటుంది. గంజి కూడా వంపట్లే, చాలా చక్కగా బాగా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. అదే చూస్తుంటేనే భలే ఉంది. నాకైతే బాగా నచ్చేసిందండి కూర. ఇలా మగ్గుతుంటేనే చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది ఆ కూర వండుతున్నప్పుడు కూడా. అసలు ఆ ఫ్లేవరు అది ఆ టేస్ట్ భలే ఉంది, బాగా అనిపిస్తుంది మంచిగా. ఇప్పుడు అందులో వాటర్ వేసుకుందాము. అందుకే అప్పట్లో పొయ్యి మీద వండుకునే వంటలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేవి, వంట పట్టేవి, మంచి ఆరోగ్యంగా ఉండేవారు. టయానికి తినేసేవారు. చూడాలి ఎంత బాగా మంచిగా అండి. ఇంత పొయ్యి కదా, అలా ప్లానింగ్ ఉండేది అనమాట. తెల్లారగట్లే లెగిసి పొద్దుటే ఎండ వచ్చేటప్పటికి వండేయాలి అన్న థాట్స్, అలాంటి ఫీలింగ్స్. 8-9 మొత్తం వంట అన్ని క్లియర్ చేసేసుకొని చక్కగా కుర్చీల దగ్గర కూర్చునేటోళ్ళు. వాళ్ళు కూడా ఏదో ఒకటి పని చేసుకునేటోళ్ళు. ఆడవాళ్ళు కూడా ఇది చేసుకోవద్దు, మిషన్ కుట్టుకునేటోళ్ళు మిషను అలాగా. ఇది ఇప్పుడు ఎగరనిద్దామండి మంచిగా. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఇక్కడ ఎప్పటి నుంచి మరిగిపోతున్నాయి ఏంటో. ఇదిగో చూడండి, మనకు వాటర్ మరిగిపోతుంది. అప్పట్లో ఇదిగో ఇలా దిష్టిలు తీసి ఇలా పొయ్యిలో వేసి అప్పుడు బియ్యం వేసేటోళ్ళు ఇలాగా. ఇదిగండి ఇప్పుడు ఇలా కలిపేసాం కదా, మనం చక్కగా మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. కొంచెం మంట ఒకటి ఫాస్ట్గా ఉండాలి. ఇదిగోండి మనకి అన్నం ఉడికిపోతుంది చూడండి చక్కగా. ఇప్పుడు మనం ఇలా పల్చడి గంజి కూడా తాగేటోళ్ళు అప్పుడులో. మంచిగా శక్తి వస్తుందని చెప్పేసి, బలం వస్తుంది, నీరసంగా ఉండేటోళ్ళకి ఇలాగ గంజి కొంచెం ఉప్పు వేసి ఇచ్చేటోళ్ళు అనమాట. చాలా మంచిది. దీంతో మనం రచించారని చెప్పేసి బియ్యం కడిగిన నీళ్లు కొన్ని, ఈ గంజి కొన్ని కుండలో వేసి దాస్తూ రోజు తేరుకున్నదేమో వంచేస్తూ పైది ఆ లాస్ట్ చిక్కడిది ఉంచుతూ ఉండేవారు. అలా వారం రోజులు అయ్యాక లచించారు కాసుకునేటోళ్ళు. చాలా మంచిగా ఉండేది. అందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకునేటోళ్ళు. నాన్ వెజ్ తినేటోళ్ళు ఎండ్రేళ్ళ తలకాయలు, పచ్చిరేళ్ళ తలకాయలు అలాంటివి వేసి మరగబెట్టి మంచిగా అన్ని వెజిటేబుల్స్తో తినేవారు. ఎంత బాగుండేదో. నేను కూడా నా చిన్నప్పుడు తిన్నాను. నేను బాగా ఇష్టం. పొడిపప్పు రచించారు, నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ కూర చూద్దామండి. అలాంటి ఫుడ్స్ గట్ హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుండేది. టేస్ట్ అవుతుంది. నాకు అది తిన్నప్పుడు పొడిపప్పుతో తింటుంటే మాది ఏమన్నా ఉండేదా. స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం తినేసి వెళ్ళేదండి. మళ్ళీ సాయంత్రం 4ంటికి వచ్చాక కూడా అది ఉంటే వేసుకొని తినేదాన్ని. అదనమాట. 4ంటికి గబగబా వచ్చి కొంచెం అన్నం ఉంటే పెట్టుకొని తినడం అలవాటు బాగా. పైగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఇలా ఎగురుతుంది కదా. ఇప్పుడు అందులో కొంచెం గసగసాల పౌడర్ వేద్దాం. ఇదిగో ఇలాగా కొంచెం మెత్తగా అలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా లైట్గా కొంచెం వేసినా సరే ఎంత టేస్ట్ వస్తుందో గసగసాల పౌడర్. మనం ఉప్పు వేసుకోలేదు ఇందులో. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. పైకి వస్తున్నాయి నీళ్ళు. ఇవి మళ్ళీ చెవులు కుట్టినప్పుడు మాదు చెవులు కుట్టించేవారు అప్పుడులో చిన్న చిన్న పిల్లలకి. అంటే ఎప్పుడైనా చెవులు ఓకే, ముక్కైనా కానీ ఎప్పుడైనా చిన్న పిల్లలకి బాగా వస్తుంది కదా కుట్టినప్పుడు. ఆ పొంగు తీసి ఇట్ల మీద గోరువెచ్చంది అలా వేసేవారు. నొప్పి తీరుతుందని చెప్పేసి. మరి గంజి వేయమనివారు. దేనికి వేయమనివారో తెలీదు. ఆ పొంగు వేయడం వల్ల మరి ఆ మెడిసిన్ ఏంటో అన్నది నాకు అర్థం కాదు. నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ పొంగు చూడగానే. ఇప్పుడు మనకి అన్నం అయిపోయిందండి. గంజి వంచేసుకుందాము. గంజి ఎంత బలము తాగితే. మనం తాగలేం కాబట్టి మొక్కలకి వేసేద్దాం. అప్పుడు పెరుగు అవి వేసుకోకుండా అన్నంలోనే మళ్ళీ గంజి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆవకాయ బద్ద నంజి పెట్టుకొని తినేసేటోళ్ళు. తెలుసు, విన్నాను. ఇదిగోండి అన్నం దమ్ పెట్టేసాను. ఇదిగో నిప్పుల మీద ఇలా పెడితే పొడి పొడిగా చూసారా వాటర్ అంతా ఆరిపోయి మంచిగా వచ్చేసింది. ఇది మనం పక్కకు పెట్టేసుకుందాం. మన టైం లేకపోతే అలా ఉంచేసుకుని నేను తొక్కలేదు.
కూర చూద్దాం. కూర చూడండి, ఆయిల్ అన్నది నేను చాలా తక్కువ వేసాను, అసలు ఇంకా ఎక్కువ వేసేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను చూసారా. అయినా సరే కూర అయితే గుమగుమలాడిపోతుంది అసలు. ఇవి ఈ రకంగా పొగకే అసలు సరిగ్గా చాలా ఆనట్లేదు అంటున్నావా? పొగ కప్పుతుంది. తప్పుకోమా తప్పుకో తప్పుకో. ఇంకా వేసే. ఇదిగోండి, ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్ని. ఇలా ఉంచేస్తున్నాను నేను అయితే, ఇంకా బాగా ఎగరబెట్టట్లేదు, ఇలా నిప్పుల మీద ఉంచేసాము అన్న బాగుంటుంది. ఇలాగా ఇంకా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా చాలా బాగుంది. మనం ఆయిల్ అవి కూడా ఎక్కువ వేసుకోకుండా ఇలా వండేసుకుందాం. ఇంకా నుంచి తగ్గించుకోండి ఆయిల్ అవి కూడా, సరేనా. కిందకి దించేసినా కూడా అది కొత్త కొత్తలాడుతుంది, గమనించారా? అంటే కుండ అన్నది బాగా వేడికి అలా మగ్గుతుంది కూడా. ఇప్పుడు మనం వాటర్ కింద కదా ఉంది కదా అని అనుకుంటాము, కానీ అది ఏమవుతుందంటే దగ్గరికి ఎగిరి కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట. కానీ నేను చపాతీలోకి అట్లోకి కావాలి అని చెప్పేసి ఇదిగోండి, కూర అయితే వేరే లెవెల్ ఉంది, చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. అది ఫస్ట్ నుంచి కూడా అది మగ్గుతున్న విధానం అది కూడా అవన్నీ కూడా పైకి ఫ్లేవర్ వస్తుంటే ఎంత గుమాయించేస్తుందో కదమ్మా. చపాతీ పిండి కలిపింది ఉందండి ఆల్రెడీ, 3 ముద్దలు ఉన్నాయి. ఇప్పుడు మరి సాయికి అయితే చపాతీలు కాల్ చేస్తాను. ఇదిగోండి ఇలా చేసి ఇదిగో దీని మీద కాలుస్తాను, ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. చూడండి చపాతీలు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాను, ఓ పక్కన ఇది ఓ పక్కనే అలాగా. దీనికి ఏం పేరు పెడతారు చపాతీకి? ఇదిగోండి ఈ పక్కన ఇలా కాల్చేసి ఇక్కడ స్టాండ్ మీద పెడుతున్నాను అనమాట. చక్కగా పొంగుతున్నాయి బాగా మెత్త దూదుల్లాగా. ఇదిగోండి పొరల కింద కాలుతున్నాయి. వెంటనే తిప్పుకోవాలి, మనకి అవి పొంగుతున్నప్పుడు కాలుతుందిలే అని చెప్పేసి ఊరుకున్నామా, ఇది రిజల్ట్. ఇప్పుడు వెంటనే తిప్పుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది ఇప్పుడు కాల్చిన చపాతీ, ఇప్పుడు ఫస్ట్ టైం కాల్చిన చపాతీ. వీడియోలో చూపిద్దాం వరకు మాడిపోయింది తిప్పే లోపల. ఇదిగోండి 3వ చపాతీ మనం ఇలా కాల్చేసుకుందాము. ఇప్పుడు మా అబ్బాయి తెగ ఆరాట పడిపోతున్నాడు. ఇదిగోండి మా అబ్బాయి అయితే కంగారు పడిపోతున్నాడు చపాతీ కోసం. కూర చూసారా అసలు ఏమైనా ఉందా? దగ్గర పడుతుందని చెప్పానా ఎగిరేక. ఇదిగో కుండలో ఉడికి చక్కగా చూడండి, ఈ మాత్రం గ్రేవీగా ఉండాలి కదా. ఇది తిప్తా దా ప్లేట్ తీసుకురా సాయి. ఇదిగోండి ఇప్పుడు చపాతీలు చేయడం అయిపోయింది. ఇంకా ఇద్దా మా సాయి తీసుకో. ఇప్పుడు నేను రైస్ తింటాను, కూర ఎలా ఉందన్నది చెప్తాను. వేసేనా? అదిగో ఇదిగో కూర ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది సాయి? బాగుందమ్మా. దాంతో టేస్ట్ చేయమ్మా. చాలా బాగుంది. చిక్కుడు గింజలతోటి కూర కదిరిపోయింది. ఇదిగోండి చపాతీ కట్టెల పొయ్యి మీద కాల్చాను కదా చక్కగా గ్రిల్స్ మీద. మనకి మజ్జి అంటే పట్టింది కానీ దానికి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కర్రీతోటి చికెన్ కర్రీ, చిక్కుడు గింజలు సూపర్.